ప్రకాశం జిల్లాలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈనాడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఒంగోలు ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ పోటీలకు 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాసం పోటీల్లో మొత్తం 12 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గెలుపొందిన విద్యార్థులకు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు, ఈనాడు యూనిట్ మేనేజర్ బహుమతులు అందజేశారు. సమాజంలో విద్యార్థులు ఎలా మెలగాలి అనే అంశాలపై పలు సూచనలు చేశారు. ఇలాంటి పోటీలు నిర్వహించి ఉత్తేజపరుస్తున్న ఈనాడు టీంకి గెలుపొందిన విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు ఎస్ఏ రైటింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత రీజియనల్కి వెళ్ళి తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ దాంట్లో సెకండ్ రావడం, ఇన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దీనివల్ల నేను ఇంకా కొత్తవి నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా ఈనాడు పాటవ పోటీలు పెట్టడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి పోటీలు పెట్టడం ద్వారా పిల్లల్లో చైతన్యంగా, అలానే పిల్లల్లో ఉత్సాహము, ప్రోత్సాహం అనేది ఇంకా పెరిగి స్పోర్టివ్నెస్ అనేది ఇంకా వస్తుంది. కాబట్టి ఇలాంటి పోటీలు పెడుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి పోటీలు మరిన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. ఈ బహుమతులు ఇచ్చినందుకు ఈనాడు టీంకి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన ఈ పోటీల్లో ఉపన్యాసంలో థర్డ్ ప్రైజ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి ముఖ్యంగా మా కరెస్పాండెంట్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. జోనల్ వైజ్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్తున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాగా వీళ్ళు ఇలా చేయడం వల్ల మా పిల్లల్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి ఇలా ఈనాడు వాళ్ళు ఇంకా మరిన్ని కాంపిటీషన్స్ పెట్టి పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఈనాడు వాళ్ళ ప్రతిభ పాటవ కాంపిటీషన్లో ఉపన్యాసంలో సెకండ్ ప్రైజ్ వచ్చాను. దీనికి అంతా మా కరెస్పాండెంట్ మరియు మా ప్రిన్సిపల్ సార్ సహకారంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. ఫస్ట్ మేము మా స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చి తర్వాత జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాము. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈనాడు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాములు పెట్టడం వల్ల పిల్లల్లోని క్యాపబిలిటీస్, టాలెంట్స్ బయటకు వస్తాయి. అందువల్ల పిల్లలు మంచి భవిష్యత్తు మరియు పిల్లలకి ఎదగడానికి ఇంకా కొత్త మరియు వివిధ రకాలైన ఛాన్సులు వస్తాయి. అందుకని చెప్పి ఇలాంటి పోటీలను పెంపొందించమని నేను కోరుకుంటున్నాను.